సార్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే ఇప్పుడు కలేజా ఇప్పుడు బాగా కలెక్ట్ చేస్తదని మాకైతే తెలుస్తుంది. బట్ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసింది? దాని బడ్జెట్ ఎంత అయిందనేది? బడ్జెట్ అనేది నియర్లీ 30 crores దాకా అయిందండి. అంటే ఒక మంచి ఎపిసోడ్ అంతా బాగా వేస్టేజ్ అయింది. తర్వాత డైరెక్టర్ గారు బాగా సహకరించారు, హీరో గారు సహకరించారు, అందరూ బాగా సహకరించి అంత కష్టపడి వీటన్నిటికంటే మించి నేనైతే థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది నమ్రత గారికి. షీ ఈజ్ ఆల్సో డన్ వెరీ గుడ్ జాబ్, లైక్ యాజ్ ఏ పార్ట్నర్, యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఆ సినిమాకి అంత బాగా హెల్ప్ చేశారు మాకు. అంటే ఆ రోజు ఎంత కలెక్ట్ చేసింది, ఈరోజు ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది అయితే నాకు ఇప్పుడు చూస్తుండే ఊపు చూస్తే అప్పటికంటే ఇప్పుడే ఎక్కువ కలెక్ట్ చేస్తుందేమో అనిపిస్తుంది. కలెక్ట్ చేస్తే వీ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. అంటే ఎంత కలెక్షన్స్ వచ్చినాయి చెప్పొచ్చు సార్ అప్పట్లో? అంటే కరెక్ట్ ఫిగర్స్ అనేది లేదు కానీ లాస్ అయినా మా సంస్థకి యాజ్ ఏ ప్రొడ్యూసర్స్గా లాసు. మన దగ్గర తీసుకున్న అరవింద్ గారు వాళ్ళు గీతార్ట్స్లో నుంచే చేశారండి ఆ సినిమా మా మొత్తం. వాళ్ళకు కూడా నష్టపోయారు. బట్ ఈరోజు మాత్రం అందరం మాత్రం దాన్ని అరే భలే మిస్ అయ్యామే అప్పుడు అని చెప్పి మాత్రం ఎంజాయ్ చేస్తాం. ఇది మొత్తం అప్పుడు మిస్ అయిందంతా ఇప్పుడు ఫుల్ఫిల్ అవ్వాలని కలేజా 2 అన్నారు, పొరపాటున అన్నారో ఎందుకన్నారో అది నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్.